హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఓం నమ శివాయ. సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే వెళ్తున్నామండి. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట. నేనైతే రానన్నాను. ఆంటీ వాళ్ళు రావాలమ్మ వెళ్దామంటే సరే అని ఇంకా బయలుదేరామండి. వ్రతానికి కదా, పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా అని ఇంకా వీలు చేసుకొని వెళ్తున్నాము. ఇదిగోండి పైన ఎంట్రన్స్లో శివలింగం అండి. అభిషేకాలు అవన్నీ అయిపోయినాయి మేము వెళ్ళేసరికి. సరే అని పూలు తీసుకెళ్ళాను. పంతులు గారిని అడుగుతున్నాను, వేస్తారా స్వామి అంటే, అయ్యో వేస్తామమ్మా ఇవ్వమ్మా అన్నారు. సరే అని కొంచెం నీళ్లు చల్లి శివలింగానికి అయితే వేశారు. అంతవరకు మనకు ప్రాప్తం అండి. మనం ఎత్తుకెళ్ళిన వస్తువు ఏదైనా దేవుడి దగ్గర పెడితే కనుక అదొక సంతోషం కదండి మనకి. ఇంకా అక్కడ కుంకుమ ఉంది, పెట్టుకోండి అమ్మా అన్నారు. కుంకుమ అయితే పెట్టుకున్నామండి. ముందుగా శివయ్య దర్శనం చేసుకున్నాము. ఏదైనా ప్రాప్తం ఉండాలి కదండి. నేనైతే వెళ్ళను అన్నా కూడా ఆంటీ వాళ్ళు బతుకులాడటం వల్ల వెళ్ళాను. ఆ క్రెడిట్ అంతా ఆంటీ వాళ్ళదే, తప్పకుండా వాళ్ళకే వెళ్తుంది. పక్కనే అమ్మవారండి, ఎంత బాగున్నారో చూడండి. శ్రీచక్రం అండి, ఏదో ఒక పువ్వు వేసి పెట్టాను అక్కడ. ఇంకా మనం అవన్నీ ముట్టుకోకూడదు కదా. అంత దగ్గర నుంచి అయినా మనకు ఆ అదృష్టం వచ్చినందుకు చాలా హ్యాపీ అండి నాకు. మళ్ళీ యువతలకు వచ్చాను. అమ్మవారు అయిపోయిన తర్వాత ఇంకా వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చాను కదండి. ఆ స్వామివారే అన్నమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి అలాగా ముసుగు వేశారు. ఇంకా మేము అట్లా దగ్గరగా అయితే వచ్చి స్టేజీ పైకి ఎక్కి నమస్కారం చేసుకున్నాం. అంతవరకు అయితే మాకు అదృష్టం ప్రాప్తం అండి. ఇంకా పూజా కార్యక్రమంలో కూర్చోటానికి వెళ్తున్నాము. ఆ పక్కనంతా అదే యాగశాల అనమాట. హోమాలు అవి చేశారు. ఇంకా వచ్చి కూర్చున్నామన్నమాట పూజా కార్యక్రమంలో. ఇంకా గోవిందనామాలు, పాండురంగడి నామాలు అన్నీ చెప్తున్నారు. ధూపాలు అందరికీ వేస్తున్నారనమాట. ఏదైనా శుద్ధి అవటానికి అట్లా వేస్తున్నారు. అన్ని పద్ధతిగా చక్కగా చాలా బాగా చేశారనమాట. అక్కడ జరిపించిన వాళ్ళు చాలా బాగా జరిపించారు. అన్నీ సాంప్రదాయకంగా ఏ లోటుపాట్లు లేకుండా అంతా చక్కగా చేశారు. మనం ఎట్లా ఇంట్లో చేసుకుంటాము సేమ్ మనం కూడా చేసుకోలేము అన్నట్టుగా అక్కడైతే అన్నీ జరిపించారండి. చాలా బాగా జరిగింది. నాకైతే హ్యాపీగా ఉందండి, సంతోషంగా. కాకపోతే మా స్వామికి వీలు పడక కుదరక రాలేదనమాట. ఇంకా మనం అలా ఫీల్ అవ్వకూడదు. ఇంకా కుదరనప్పుడు మనం ఏం చేయలేము. ఉన్న దాంతో తృప్తి పడాలి కదా ఫ్రెండ్స్. అట్లాగే ఇంకా నేను మనతో వచ్చి పూజల కార్యక్రమంలో అంత గంటలు కూర్చోవాలంటే కనుక కుదరదు కదా ఫ్రెండ్స్. బయటికి వెళ్ళాలా, పనులు చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి కుదరదు. కాబట్టి కుదిరిన వాళ్ళు అదృష్టవంతులు. ఇంకా మా వారి ఒక వస్త్రం తెచ్చుకొని నేను అట్లాగా పైన అయితే వేసుకున్నాను అన్నమాట. ఆచమనం అవన్నీ సంకల్పం అన్నీ చెప్పిచ్చేస్తున్నారు. కార్యక్రమం స్టార్ట్ చేశారనమాట. మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయ్యి కూర్చొని చేసుకోవాలన్నమాట. మనకి కావాలి చేసుకోవాలి అనుకున్నప్పుడు కష్టమైన ఇష్టంగా చేసుకోవాలన్నమాట. అదైనా ప్రాప్తం ఉండాలి. మనమైనా కూర్చోవటానికి కూడా అవకాశం ఉండాలి. అంతవరకు అవకాశం వచ్చింది, కూర్చున్నాము. ఇంకా మా వారు రాలేదని అయితే నేనైతే ఇంకా ఏం బాధపడలేదన్నమాట. ఉంటుంది ఇద్దరం చేసుకుంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే కుదరాలి సిచ్యువేషన్ని బట్టి. అంతవరకు ప్రాప్తం, అంతవరకు అదృష్టం ఉంది కాబట్టి ఓకే, హ్యాపీ అండి. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నానండి. ఏదో నేను అట్లా కూర్చున్నా, మా పాపతో కూడా విడిగా అందరూ కూర్చోవచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు అంట. ఉన్న దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. ముందుగా కనుక వెళ్తే అందరికీ చక్కగా వసతి అయితే కల్పించారు. ఎంతమంది వచ్చినా అయితే అక్కడ వద్దు అని అయితే అనలేదు. అంతా అయిపోయాక కూడా చాలామంది వచ్చారనమాట. ఏదో అట్లా జరుపుకున్నానండి. నాకైతే చాలా ఇష్టము వ్రతాలు చేసుకోవాలంటే. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. అందుకే ఆ శివయ్య అట్లాగా అనుగ్రహించాడని అయితే నేను అనుకున్నాను. మా స్వామి ఫస్ట్ వద్దన్నారు. సరే ఆంటీ వాళ్ళు ఫోన్ చేస్తే సరే మళ్ళీ ఇంకన్నిసార్లు చేశారు కదా వెల్లులే అన్నారనమాట. ఆంటీ వాళ్ళకి పిలిచికెళ్ళిన ఆంటీ వాళ్ళకి పంపించిన మా వారికి ఆ పుణ్యం అంతా వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను. మనమైతే అట్లాగా చేసిన మేలుని ఎవరిని మర్చిపోకూడదు కదండి. అది గుర్తుపెట్టుకుంటే మనకు ఇంకో అవకాశం ఇస్తాడు ఆ శివయ్య అని నేను నమ్ముతాను. నా ప్రమేయం అయితే లేకుండానే వెళ్ళానన్నమాట.
చాలా హ్యాపీగా సంతోషంగా అయితే అనిపించింది. నవగ్రహాల పూజ అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా మనం ఎట్లా పంతులు గారిని పిలిపించి ఇంట్లో చేయించుకుంటామో సాంప్రదాయకంగా పద్ధతిగా అట్లాగే చేయించారు. ఒకవేళ అక్కడ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వ్రతాలు అవన్నీ చేసుకునే వాళ్ళకైతే అవన్నీ ఎట్లా పెట్టుకోవాలో తెలుసు. అట్లాగే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. దానికి మనం ఏమి ఒకళ్ళని కించపరచకూడదు. అందరూ తెలిసిన వాళ్ళు ఉండాలని లేదు. ఇదిగో ఈ ఆంటీ వాళ్ళు ఇద్దరు దంపతులు వచ్చారు, రమ్మన్నారనమాట. ఫస్ట్ ఈ ఆంటీని నన్ను అడిగింది, ఏదైనా మనకి ఆ నాయన ప్రాప్తం ఉంటే ఎవరో ఒక రూపంలో వస్తారన్నట్టుగా ఈ ఆంటీ గారు పిలిచారనమాట. సరే ఆంటీ అని ఇంకా వచ్చాను. ఏదో అట్లాగా వాళ్ళ పుణ్యం వల్ల మా వారు దయ వల్ల వచ్చాను, చేయించుకున్నాను. అంతంతసేపు అయితే పంపించరు మా వారు, ఇంకా కాకపోతే వెళ్ళమన్నారు కాబట్టి వచ్చాను, చేసుకున్నాను. చక్కగా జరిగింది పూజా కార్యక్రమం. నవగ్రహాల పూజ, ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ, తర్వాత నవగ్రహాల పూజ, తర్వాత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అభిషేకాలు, తర్వాత వచ్చి 5 కథలు చక్కగా చెప్పారు. మాకైతే పొద్దున్న 8 గంటలకు వెళ్ళామండి, సాయంత్రం 4 అయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా అంతంతసేపు అయితే మా వారు కూర్చోవాలంటే ఉండలేరు, వాళ్ళు పనులు బిజీ కాబట్టి నేనైతే ఇంకా వెళ్ళాను. నేను మా పాప వెళ్ళాము ఆంటీ వాళ్ళతో కలిసి. అలా అయితే కార్యక్రమం జరుపుకున్నాను. అందరూ చూస్తారని చెప్పి అట్లా ఒక వీడియో పెట్టానండి. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఇట్లా అయినా కొంచెం చూసి హ్యాపీగా సత్యనారాయణ స్వామి వారికి నమస్కరించుకొని మీ కోరికలను చెప్పుకోండి. ఏదో మనకు కూడా అవకాశం వస్తుందని ఒక చిన్న కోరిక అనమాట. నేనైతే అలా అనుకునేదాన్ని. నేను ఎక్కడికి వెళ్ళలేదు. సత్యనారాయణ స్వామి పూజ కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు పిలుస్తారు, తెలియని వాళ్ళు పిలవరు కాబట్టి నేనైతే అనుకుంటాను అనమాట. ఈసారి అయితే నాకు ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఆ కోరిక కూడా నెరవేర్చారు ఆ సత్యదేవుడు. నాకు కూడా చాలా ఇష్టము, అందుకనే వెళ్ళాను, చేసుకున్నాను. చాలా చక్కగా జరిగింది. లేట్ అయినా సరే చాలా నిర్విఘ్నంగా జరిగింది. ఉసిరికాయ ఎత్తుకెళ్ళానమాట. దానితో హారతి కూడా ఇచ్చుకున్నాను. మన ఇష్టం, మనం ఏమైనా ఎత్తుకెళ్ళచ్చు. అక్కడ వాళ్ళు ఇస్తారు అన్నీ, ఇంకా అది మన ఇష్టం అన్నమాట. వాళ్ళు ఇచ్చిన వస్తువులతో ఇంత కార్యక్రమం జరిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి కాబట్టి అన్నీ వాళ్ళవే పెట్టాను. కొన్ని మాత్రం నేను ఎత్తుకెళ్ళినవి మాత్రం అక్కడ దేవుడు ముందు పెట్టుకున్నాను. తాంబూలాలు, హారతులు అలాంటివి అయితే మాత్రం పెట్టుకున్నాను అన్నమాట. ఏదో మనకు వచ్చినట్టు మనకు తెలిసినట్టు అయితే నేను చేసుకున్నాను. ఇక్కడ ఇంకో ఆంటీ వచ్చారు, ఆ ఆంటీ కింద కూర్చోలేరు కాబట్టి పాపం అలా కుర్చీ వేశారు, కూర్చున్నారు. ఇంకా కూర్చోలేని వాళ్ళకి అలా వేశారు లాస్ట్లో. ఫస్ట్ అయితే కిందే కూర్చోవాలమ్మా అన్నారు. ఇంకా చాలామంది ఉండటం వల్ల ఇంకా అందరూ కుర్చీలో కూర్చుండిపోతారని వాళ్ళు కూడా అడ్డం కదండి, చాలామంది వచ్చారు అనుకున్న దానికన్నా. అట్లాగైతే కార్యక్రమం బాగా జరిగిందండి. ఆంటీ గారు వీడియోకి పోజ్ ఇస్తున్నారు అనమాట, చూడమంటున్నారు వాళ్ళ వారిని. అలాగైతే మా కార్యక్రమం బాగా జరిగిందండి. ఆ సత్యదేవుడి దయ వల్ల అట్లా అయితే జరిగింది. తీర్థప్రసాదాలు తీసుకొని చక్కగా లక్షణంగా స్వామివారు ఓపికనిచ్చారు, చేసుకొని ఏదో అట్లాగా ఈ సంవత్సరానికి అట్లాగ వచ్చాము. వచ్చే సంవత్సరం అన్నీ బాగుంటే కనుక దంపత సమేతంగా చేసుకోవాలని, అందరూ కూడా చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అక్కడ పెద్దలందరికీ, అక్కడ మెయింటైన్ చేసిన ప్రభాకర్ రెడ్డి గారికి, పంతులు గారులకి, స్టాఫ్కి అందరికీ పేరు పేరున చాలా కష్టపడ్డారండి. అక్కడ అందరూ చాలా, మనం వెళ్ళి కూర్చోవటమే మన వంతు, అక్కడ చేసే వాళ్ళ కష్టం ఉంది చాలా వరకు వాళ్ళకే వెళ్తుంది ఈ పుణ్యం. అయితే మాత్రం మనకేదో కొంచెం మాత్రమే వస్తుంది అనమాట. ఏదైనా మన వల్ల ఇంకొకరికి పుణ్యం వస్తుందంటే అది కూడా మంచిదే కదండి. మనకి ఆవగింజంత వచ్చినా చాలన్నమాట. అంత మెయింటైన్ చేసే వాళ్ళకి తప్పకుండా ఆ సత్యదేవుడు, విఘ్నేశ్వరుడు, శివపార్వతులు అందరి ఆశీస్సులు వాళ్ళకు కూడా ఉండాలని, ఇంతకింతకి మంచి కార్యక్రమాలు వాళ్ళు జరిపించాలని, వాళ్ళు బాగుంటేనే కదండి ఇంతమందికి అవకాశాన్ని ఇచ్చారు. మనమైతే ఇంట్లో చేసుకోవాలంటే మినిమం ఒక 20,000 30,000 లేనిదే మనమైతే వ్రతాలు చేయలేము కదండి. అంతటి అవకాశాన్ని, మంచి అవకాశాన్ని చక్కగా వాళ్ళు మనకి ఇచ్చినందుకు వాళ్ళు ఆరోగ్యాలతో బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కార్యక్రమం చాలా బాగా జరిపించారు.
నచ్చితే కనుక ఈ చిన్న వీడియోని ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోలు ఏమన్నా మీకు ఏమన్నా నచ్చలేదండి, ఎంత బాగుంటున్నాయండి వీడియోలు. నా నా వీడియోలు దేవుళ్ళవి, పూజలవి, కార్యక్రమాలు, ఏదైనా ఎక్కడైనా జాతరలు అలాంటివి జరిగేవి తప్ప కనీసం నేనేమన్నా వేరేలాగా పెట్టాలి. కానీ నాకు ఇలాంటి వీడియోలే పెట్టడం ఇష్టం. మంచిగానే వీడియోలు పెడుతున్నా కదండి. ఒక లైక్ ఇవ్వటానికి ఏం అరిగిపోతారండి. కావాలని మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ చూస్తానికైతే వీడియో మొత్తం చూస్తారండి. ఇవ్వాలని రూల్ ఏమి లేదు. నేను ఎవరిని బలవంతంగా అడగటం లేదు. మీకు నచ్చితే ఇవ్వండి, నచ్చకపోతే ఇబ్బంది ఏమీ లేదండి. చూస్తారు, మన వంటకాలు నేర్చుకుంటారు, మనల్ని ఫాలో అవుతారు, మన కార్యక్రమాలు చూసి తెలియనివి కూడా నేర్చుకుంటున్నారు. కానీ నాకు తెలుసు అది కూడా, కానీ మంచిదేనండి. మన వీడియో వల్ల ఒకరు నేర్చుకోవటం మంచిదే. నేను చూడలేకపోయినా మీరు నేర్చుకున్నదైతే పైన భగవంతుడైతే చూస్తాడు కదా. చూసిన దానికైనా ఒక్క లైక్, ఒక్క కామెంట్, నైసో, గుడ్డో, సూపరో ఏదో ఒకటి పెట్టచ్చు కదండి. పోనీ కామెంట్ చేయటం రాని వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి, అంతే కదండి. దానివల్ల ఏం మునిగిపోయింది. ఈగోలు అవసరం లేదండి. మనం చేయలేని పని ఇంకొకరు చేస్తున్నారని చెప్పి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. ఆ ఉద్దేశం మాత్రం మన ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ, బంధువులు అయితే అస్సలకి లేదండి. కానీ అందరినీ అనట్లేదండి, కొంతమంది మాత్రమే. మన యూట్యూబర్సు, మన ఫ్రెండ్సు, నేను నచ్చిన వాళ్ళు, నేను అభిమానించే వాళ్ళు మాత్రం నాకు ఇస్తారు. కానీ నా ముందు మాత్రం చాలామంది నటిస్తారు. సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. అదేమంటే తెలుస్తుందా అన్సబ్స్క్రైబ్ చేసినట్టు అని అనుకుంటారు వాళ్ళు. అన్నీ తెలుస్తాయండి. ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ అన్నీ వచ్చినాయి. మీరు ఒక లైక్ వల్ల మీ ఆస్తులు మాకేం వచ్చేవండి. అయ్యో ఒకళ్ళు అంత కష్టపడి చేసుకున్నారే, పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము అట్లా కూర్చొని పూజా కార్యక్రమం చేసుకొని అందరూ చూడాలని ఒక ఉద్దేశంతో అలా వీడియో పూజ చేసుకుంటా పక్కన వీడియో తీసుకుంటా, మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిడతారో అని సైడ్ నుంచి పక్క నుంచి వీడియో తీసుకుంటూ అందరూ చూస్తారని, చాలామంది వెళ్ళలేని వాళ్ళు చూస్తారు కదా అని వీడియో పోస్ట్ చేసి మళ్ళీ టైం చేసుకొని మనం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎంతో కష్టపడాలి ఒక వీడియో చేయటానికి. వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూసే వాళ్ళకి అస్సలు తెలియదు. చూస్తారు, నచ్చకపోతే స్క్రోల్ చేసేయండి, ఎవరికేమి ఇబ్బంది లేదు. నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి. ఈగోలు, ఈర్ష్యలు అయితే వద్దు. ఎవరి ఆస్తులు ఎవరు తీసుకోరు, ఎవరికి వచ్చిన పేరు ఒకరికి రాదు. కాకపోతే లైక్ ఇచ్చిన దానికి మీరు కూడా దాంట్లో చెయ్య వేసినట్టు అవుతుంది. రేపొద్దున ఏదైనా అవకాశం ఉంటే మీకు కూడా దాంట్లో వీడియోలో పోస్ట్ చేయగలిగే అవకాశం నాకు కూడా ఉంటుంది. అయ్యో ఇంతమంది నాకు ఇచ్చారు, నాకు కూడా కొంచెం అభిమానం ఉంటుంది. ఇంతటితో అయితే ఈ పూజా కార్యక్రమం అయిపోయిందండి. తప్పుగా అంటే ఎవరైనా క్షమించండి. అన్నీ సర్దేసుకున్నాము, ముత్తైదువులకు అందరికీ బొట్లు అయితే పెట్టేసుకున్నామండి. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఓం నమ శివాయ, ఓం సత్యదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒక మంచి కామెంట్ అయితే చేయండి. ఈర్ష్యలు, ఈగోలకైతే వెళ్ళొద్దండి. అందరూ మంచి మనసుతో దీవించండి. అందరికీ సపోర్ట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి, నచ్చితే ఇవ్వండి, బలవంతం అయితే ఏమీ లేదు. మీ సపోర్టు ఎల్లవేళలా నాకు ఉండాలని, అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని నేనైతే అలాగే అనుకుంటాను. నాకైతే ఈగో అయితే ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని నేనైతే అలాగే ఉంటాను. నన్ను వేరేగా అనుకునే వాళ్ళకి ఆ శివయ్య చూపిస్తాడు. అందరికీ థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. ఓకే అండి, నన్ను ఆదరించి నన్ను అభిమానించే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, ఓం నమ శివాయ.